ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఉంటాం, లేకపోతే ల్యాప్టాప్, లేకపోతే టీవీ. లోపలికి ఏం వెళుతోంది, ఎంత ఓవర్లోడ్ అవుతోంది అనేది గమనించాం. నెక్స్ట్ వన్ వచ్చి ఎమోషనల్ సప్రెషన్ అండి. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత వచ్చి పీపుల్ ప్లీజింగ్ అండి. ఎంతసేపు అవతలి వాడిని మెప్పించాలని, లేకపోతే అవతలి వాడిని ఏదో మనం మేలు కోరి చేసేయాలని అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మైండ్లెస్ కన్జప్షన్ అంటామండి. అంటే అసలు మన బుర్రకి పట్టదు. ఎంత షాపింగ్ చేస్తున్నాం, ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఇలాంటి ఏం పట్టించుకోం. తర్వాత వచ్చి అయితే పాస్ట్లో బతుకుతాం, లేకపోతే ఫ్యూచర్లో బతుకుతాం అండి. వర్తమానంలో బ్రతకం చాలామంది. అలాగే ఫెయిల్ అవుతామేమో, ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోతామేమో అనే భయంతో చాలా పనులు చేయకుండా ఉంటారు చాలామంది. రెస్పాన్సిబిలిటీస్ మీద, యాక్టివిటీస్ మీద ఎక్కువగా కమిట్ అయిపోతామండి. ఓవర్ కమిట్